మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని, వారిలో ఏపీకి చెందిన 4 తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన 3, రాజమండ్రికి చెందిన 1 ఉన్నారని చెప్పారు. వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేశారని, యువతను మోసం చేసిన వారిలో ఏపీ నుంచి తెలుగు ఏజెంట్లు ఉండడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని థాయిలాండ్ తీసుకెళ్లి అక్కడి నుంచి రాత్రిపూట అడవుల ద్వారా మయన్మార్ తరలించారని పెమ్మసాని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక ప్రతిమలు వద్దు, మట్టి ప్రతిమలే ముద్దు అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. వినాయక చవితి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమీరంలోని తన నివాసం దగ్గర నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమాల్లో రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. భారతీయ ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకాలు అర్థం పర్థం లేనివని రఘురాం అన్నారు. ఈ సందర్భంగా విదేశీ వస్తువులను కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. వినాయక చవితి సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. షెడ్యూల్ ప్రకారం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజల్లో పాల్గొనాల్సింది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలోనే పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్ద రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆయన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇల్లు నిర్మించారని నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం గట్టుపాడు గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేయాలని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. పోలీస్ బందోబస్తు మధ్య ఈ సర్వే నిర్వహించారు. 442, 444 సర్వే నెంబర్లో జిల్లా పరిషత్ స్కూల్ ఉండడంతో మండల విద్యాధికారి, స్కూల్ హెడ్ మాస్టర్ల సమీక్షంలోనే సర్వే నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ అండ్ ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇటీవల మాతృ వియోగంతో బాధపడుతున్న తెలంగాణ డీజీపీ జితేంద్ర కుమార్ ను మంత్రి సీతక్క పరామర్శించారు. జితేంద్ర కుమార్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని సీతక్క ప్రార్థించారు. జితేంద్ర కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్లోని ఓరియంట్ అదానీ సిమెంట్ పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీగా మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బరిలో దించిన అభ్యర్థులిద్దరి మధ్యనే పోరు సాగుతోంది. యూనియన్ అధ్యక్ష పదవికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన సోదరుడు సత్యపాల్ రావును బరిలో దించారు. ఆయనకు పోటీగా మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావును మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మత్ బొజ్జ పోటీ చేయనున్నారు. ఇక శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఓటర్లను అభ్యర్థులు క్యాంపులకు తరలించారు. మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్ ఓరియంట్ అదానీ సిమెంట్ కంపెనీలో లోడింగ్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి కంపెనీ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఓరియంట్ కంపెనీ నుంచి అదానీ కార్పొరేట్ సంస్థ చేతిలో మారడంతో కార్మికుల హక్కులకు కాలు రాస్తున్నారని ఆరోపించారు. 25 రోజులకు వేతన స్లిప్పులను తయారు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. లోడింగ్ లో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి పర్మనెంట్ కార్మికులుగా పరిగణించాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. జోరు వాన్లోనూ దుబ్బాక, మిరుదొడ్డి మండల కేంద్రాల్లో భారీగా లైన్లలో నిలబడ్డారు. యూరియా వస్తుందన్న ఆశతో ఉదయం 4 గంటలకే రైతులు తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని లైన్లలో నిలబెట్టారు. ఒకవైపు వినాయక చవితి పండుగ, మరోవైపు జోరు వాన అయిన రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తూకాల్లో మోసం చేస్తున్న వేరుశనగ వ్యాపారులు రైతులను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా విడపరకల్లు మండలం పాల్తూరులో 40 కేజీల బస్తాల్లో 44 కేజీల వేరుశనగలు పట్టి రైతులను మోసం చేస్తున్నారని వ్యాపారులపై రైతులు తిరగబడ్డారు. కష్టపడి పండించిన పంటల్లో ఒక బస్తాకు 4 కేజీల నుంచి 7 కేజీల వరకు వ్యాపారులకే పోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం వికలాంగుల చెంతకి వీరయ్య అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని యూసఫ్గూడలో ప్రారంభించారు. వికలాంగుల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో 100 మంది వికలాంగులను కలిసి వారి సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్లకు వికలాంగులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో తిరుమలలో సదుపాయాలు మెరుగుపడ్డాయని ఏపీ మంత్రి సవిత అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి సవిత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తెలంగాణ రైజింగ్ పేరుతో ప్రత్యేక వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హావభావాలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగుండ గ్రామం చారిత్రక వారసత్వ సంపదకు నెలవుగా మారింది. నాటి కళాత్మక ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా శతాబ్దాల క్రితం నాటి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు గ్రామంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్ర కూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి విగ్రహాలు ఇప్పటికే నిడిగొండలో దర్శనమిస్తున్నాయి. తాజాగా గణపతి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు అంకురార్పణ నిర్వహించారు. వెంకటగిరి రాజులు అమ్మవారి సేవలకు జాతర పనులు ప్రారంభించాలంటూ రాజ కుటుంబీకులు సాయికృష్ణ, యాచంద్ర సంప్రదాయ తాంబూలాన్ని అందించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ నేతృత్వంలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో వైభవంగా జరగబోయే పోలేరమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని సాయికృష్ణయ్య చంద్ర పిలుపునిచ్చారు. శ్రీశైలంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాక్షి గణపతి ఆలయంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజలను ప్రారంభించారు. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. అయితే ఉత్సవ సమయంలో ప్రతిరోజు గణపతి హోమం, రుద్రహోమం, రత్నగర్భ గణపతి, సాక్షి గణపతికి, పంచలోహమూర్తికి విశేష అర్చనలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దశభుజాలు కలిగిన భారీ విగ్రహ రూపంలో వినాయకుడు అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలిశాడు. 14వ శతాబ్దంలో భూపతిరాయులు కాలంలో వెలిసిన ఈ వినాయకుడు తన తండ్రి శివుని వలె త్రినేత్రుడై ఉంటారు. అంతేకాదు ఎక్కడైనా వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం కుడివైపు తొండంతో పూర్ణ ఫలంతో కల్పిస్తారు. ఏపీ, కర్ణాటక భక్తులతో నిత్యం ఈ వినాయకుడు పూజలు అందుకోవడం విశేషం. కడప జిల్లాలో వినాయకుడి ఆకారంలో ఉన్న బొప్పాయి పండు అందరినీ ఆకట్టుకుంటోంది. కడపలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు వినాయకుడి ఆకారంలో ఉన్న బొప్పాయికి రంగులద్ది ప్రత్యేకంగా అలంకరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017 నుంచి గోమయ గణపతిని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ ప్రజల్లో చైతన్యాన్ని చాటుతున్నారు. ఆవు పేడ, చింతగింజల పొడి, వేప పొడి, పసుపు, బంకమట్టితో తయారు చేసిన గోమయ వినాయక ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పర్యావరణ హితాన్ని చాటుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నెల్లూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం ఈ ఏడాది రుద్రాక్షల వినాయకుడిని ఏర్పాటు చేశారు. 10 మంది కళాకారులు 15 రోజుల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. 20,000 రుద్రాక్షలను వినియోగించి 15 అడుగుల ఎత్తు వినాయక విగ్రహాన్ని రూపొందించారు. నిమజ్జనం రోజున రుద్రాక్షలను భక్తులకు పంపిణీ చేయనున్నారు. గతంలో టెంకాయలు, పండ్లు, కూరగాయలు, రూపాయి బిళ్లలు, ఖర్జూరం వంటి వాటితో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన రుద్రాక్షల వినాయకుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. విశాఖ జిల్లా పాత గాజువాకలంక మైదానంలో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర గణపతి విగ్రహాన్ని 1,00,000 పట్టు చీరలతో తయారు చేశారు. ప్రతి ఏటా లాగానే తాపేశ్వరం సురుచి ఫుడ్స్ నుంచి తెనాలి నుంచి 2 టన్నుల లడ్డు వస్తోంది. మండలం ఎడమ పక్కన లక్ష్మీ శ్రీ మహావిష్ణువు విగ్రహాలు, కుడి పక్కన గోపురంలో బొర్రా గుహ తరహాలో వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేశారు. 21 రోజుల పాటు వినాయక ఉత్సవాలు నిర్వహించి నిమజ్జనం రోజు ఆ చీరలను భక్తులకు పంచుతామని కమిటీ నిర్వాహకులు గణేష్ తెలిపారు. పటోలా ఆర్ట్ శారీస్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సామాజికవేత్త పింకీ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పటోలా షోరూమ్ ను సంస్థ ఫౌండర్లతో కలిసి ఆమె లాంచ్ చేశారు. భారతీయ సంస్కృతిలో పటోలా ఆర్ట్కు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. మహారాష్ట్రలోని పూణేలో అతి పురాతన త్రిశూల్ వినాయక్ ఆలయం ఉంది. నెల్లూరు లంబోదర సెంటర్లో సేమ్ ఆ ఆలయ తరహాలోనే సెట్టింగ్ వేశారు. అంతేకాదు అక్కడ నెమలి వాహనంపై కొలువై ఉండే 3 తొండాల వినాయకుడి విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది వినాయకుడి లడ్డూకు 8 లక్షలకు పోగా ఈ ఏడాది 10 లక్షలకు పైగా పాట పోతుందని భావిస్తున్నారు. నెల్లూరులో త్రిశూల్ వినాయకుడిని దర్శిస్తూ భక్తులు తరలిస్తున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పూజల కోసం భారీ మండపాల్లో వెరైటీ గణనాథులు కొలువు తీరారు. ఉరవకొండలో ముత్యాల పూసలతో రూపొందించిన వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రతి ఏటా ఒక్కోసారి ఒక్కో స్టైల్లో వినాయకుడిని రూపొందిస్తారు. ఈసారి కూడా భారీగా ఖర్చు పెట్టి ముత్యాల పూసలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వరంగల్లో సూక్ష్మ వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. అంతర్జాతీయ సూక్ష్మ శిల్పకారుడు మట్టివాడ అజయ్ కుమార్ దీన్ని రూపొందించారు. సూది రంధ్రంలోనూ కనురెప్ప వెంట్రుకల పైన, మానవ వెంట్రుకల మీద గుండు సూది పైనను శిల్పాలు చెక్కడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. వినాయక చవితి సందర్భంగా ఆయన రూపొందించిన కనురెప్ప వెంట్రుక చివరన నాట్యం చేస్తున్న వినాయకుడిని సూక్ష్మ శిల్పం అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీక్షించవచ్చు. వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని సరళసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదొచ్చి చేరుతోంది. రాత్రి కురిసిన వర్షానికి ఎగువ నుంచి భారీగా వరదొస్తూ ఉండడంతో గేట్లు తెరుచుకున్నాయి. దీంతో 10,800 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న రామన్పాడు జలాశయానికి చేరుతోంది. ఇటు రామన్పాడు జలాశయం 2 గేట్లు ఎత్తి 14,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే సరళసాగర్ ప్రాజెక్టు మరికొన్ని సైఫన్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని, తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలకు రహదారులు తెగిపోవడంతో ఆర్టీసీ బస్సులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నూజివీడు బస్టాండ్ దగ్గర వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొలుసు పార్థసారథి మారుమూల గ్రామాలకు ఉచిత ఆటో సర్వీసులను నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. మంత్రి పార్థసారథి నిర్ణయంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కృష్ణానదిపై ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతూ ఉండడంతో గేట్లెత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. అటు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతోంది. 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. దీంతో అపార నష్టం కలిగింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన ఓ పౌల్ట్రీ ఫామ్ లోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో 10,000 కోళ్లు మృతి చెందాయి. నష్టపోయిన తమను ఆదుకోవాలని యజమాని కోరుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హవేలీ ఘన్పూర్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న 12 మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆటోలో వెళ్తూ రాజీపేట తండా వద్ద వాగులో 8 మంది చిక్కుకున్నారు. నాగపూర్ వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో 4 గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మైనింపల్లి హనుమంతరావు బాధితులతో మాట్లాడి భరోసానిచ్చారు. సహాయక చర్యలకు హెలికాప్టర్ పంపాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు. మరో 5 వాగు అవతలి ఒడ్డుకు చిక్కుకున్నారు. నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులోకి ఎగువన కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ద్వారా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి ఫ్లో ఎక్కువ కావడంతో నర్మాల క్యాంప్ గ్రామానికి చెందిన నాగయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతూ వరదల్లో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. నంద్యాల జిల్లాలో చిరుతపులి టెన్షన్ నెలకొంది. పాణ్యం మండలం కందికాయపల్లెలోని గ్రీన్ కో సోలార్ పరిశ్రమ వద్ద చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిశ్రమ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సిబ్బంది కోరుతున్నారు. తిరుపతిలోని ఎస్వి జూ పార్కులో ఇందు అనే 23 ఏళ్ల ఆడసింహం అనారోగ్యంతో మృతి చెందింది. 2002లో థానే నేషనల్ సర్కస్ నుంచి 18 సింహాలను రక్షించి జూ పార్కు తీసుకొచ్చారు. వీటిలో 8 నెలల వయసులో జూ పార్కుకు వచ్చిన ఇందు ఇతర సింహాల కంటే ఎక్కువ కాలం జీవించిందని జూ పార్క్ అధికారులు తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతుశాలకు విదేశీ జంతువుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుజరాత్ నుంచి ఒక
జత రెడ్ నెక్డ్ వాలీబాల్, ఒక జత మీర్ కార్డ్స్, ఒక జత కామన్ మార్మోసెట్స్ కోతులను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ జంతువులను జంతుశాలల్లోని సంజీవిని బ్లాక్ లో ప్రత్యేకంగా ఉంచారు. నిర్ధారిత క్వారంటైన్ కాలం పూర్తయ్యే వరకు అవి అక్కడే ఉంటాయి. ఈ సమయంలో జంతువుల ఆరోగ్యం, అనుకూలతలను జూ సిబ్బంది పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత వాటిని ప్రేక్షకుల కోసం ప్రదర్శనలో ఉంచనున్నారు. హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మణిపూర్ విద్యార్థి టాంగ్ బ్రమ్ కీలక సూత్రధారిగా ఈగల్ టీం గుర్తించింది. టాంగ్ బ్రమ్ సహా మరో విద్యార్థిని ఈగల్ టీం అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టాంగ్ బ్రమ్ అనే వ్యక్తి గంజాయి తెప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ఒక్కో గంజాయి సిగరెట్ 25,000కు అమ్ముతున్నట్లు ఈగల్ టీం సమాచారం. గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావు పేటలో చెట్ల మధ్య తిష్టవేసి గంజాయి సేవిస్తున్న కొందరు యువకులకు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి కిలో 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని 3 టౌన్ సీఐ రమేష్ బాబు చెప్పారు. వీరంతా ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. గంజాయి డ్రగ్స్ సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట చెన్నై రహదారి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గంజాయి ముఠా పోలీసులకు పట్టుబడింది. వారి నుంచి 3 లక్షలు విలువ చేసే 12 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జాన్ బ్లసన్, వినోద్, హర్షవర్ధన్, శ్రీకాంత్, సెల్వం, రాకేష్ అనే 6గురిని అరెస్ట్ చేశామని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. వీరంతా గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి యువతకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఖమ్మం జిల్లా వైరాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేజ్ పినపాక గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న లారీని తప్పించబోయే క్రమంలో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు మెదక్ జిల్లా నార్సింగిలో 44వ జాతీయ రహదారిపై కారు, బైకు ఢీకొన్నాయి. వడ్డెరి కాలనీ వద్ద రామాయంపేట వైపు వెళ్తున్న బైకు వరద ప్రవాహానికి సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్రంగా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో వినాయక విగ్రహం ఏర్పాట్లో అపశృతి చోటు చేసుకుంది. వినాయకుడు విగ్రహం తీసుకురావడానికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ పై నుంచి పడి చాట్ల రాజు అనే యువకుడు మృతి చెందాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామం సమీపంలో 44వ జాతీయ రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎమర్జెన్సీ డోర్ నుండి పోలీసులందరినీ బయటకు పంపించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కృష్ణానదిలో పడగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో ప్రమాదం జరిగింది. గ్రామస్తులంతా వినాయక చవితి వేడుకల్లో నిమగ్నమై ఉన్న క్రమంలో పుట్టబంతి వీరన్న ఇంటిలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో ఇల్లు మొత్తం ధ్వంసమైంది. కుటుంబ సభ్యులతో కలిసి తమ వ్యవసాయ పొలానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేవలం ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, సాంకేతికత, మానవరహిత వైమానిక వాహనాలు, ఉపగ్రహ ఆధారిత నిఘా, ఆర్థిక వ్యవస్థ, దౌత్యం వంటి అనేక అంశాలను ఆయుధాలుగా ఉపయోగిస్తారన్నారు. అటువంటి విషయాల్లో ప్రావీణ్యం సంపాదించిన దేశాలే నిజమైన ప్రపంచ శక్తిగా ఉద్భవిస్తాయన్నారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోవడం చాలా ముఖ్యమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రముఖ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్పై కేసు నమోదైంది. ఇటీవల మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి చేశారని శరత్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దళపతి విజయ్ను కలిసేందుకు వెళ్తూ ఉండగా తను బౌన్సర్లు అడ్డుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. బీహార్ ఓటర్ అధికార యాత్రలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. బైక్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ బైక్ పై తన సోదరి ప్రియాంకను కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేశారు. ప్రియాంక హెల్మెట్ పెట్టుకుని బైక్ పై రాహుల్ వెనుక కూర్చున్నారు. తన అన్న డ్రైవ్ చేస్తుండగా ప్రియాంక చిరునవ్వులు చిందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరులోని దొడ్డ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ ఏకశిలా వినాయకుడికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బెంగళూరు నగరంలో ప్రాచీన ఆలయమైన ఈ దొడ్డ గణనాథుడిని దర్శించుకునేందుకు
పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద భారీ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భారీ వెండి కవచంతో కరెన్సీ నోట్లతో స్వామివారికి అలంకరణలు చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో దారుణం జరిగింది. వర్షాలకు పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. రెస్క్యూ టీం 9 మందిని కాపాడింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను వరదలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మెరుపు వరదలు సంభవించి గ్రామాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వారణాసి వరదల్లో చిక్కుకుంది. దేవాలయాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. అటు పంజాబ్లో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకుని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు బురదలో కూరుకుపోయాయి. కులు, మండి ప్రాంతాల్లో రోడ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు ప్రయాగ్రాజ్ పైన వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దేవాలయాలు, స్నానఘాట్లు నీట మునిగాయి. వరద నీటిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూలో కొండ చర్యలు విరిగిపడి 30 మంది యాత్రికులు మృతి చెందిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఢిల్లీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 విమానాల ద్వారా సహాయ సామాగ్రిని కేంద్రం తరలించింది. జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్ ఎయిర్ బేస్లో హెలికాప్టర్లను సైన్యం సిద్ధం చేసింది. కాగా ప్రమాద ఘటనపై హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎల్జీ సిన్హాకు ఫోన్ చేసి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా భగతీ నగర్ వద్ద తావి నదిపై వంతెన ధ్వంసం కావడంతో పలు వాహనాలు చిక్కుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. లెజెండరీ స్పిన్నర్ గా అశ్విన్ 221 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా 187 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రేసింగ్ పూణే ఫ్రాంచైజీల తరపున ఆడిన అశ్విన్ చివరిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ లో తన సత్తా చూపించాడు. కాగా ఇప్పటికే ఆయన అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ